నైజాం విముక్త తెలంగాణ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కామారెడ్డి పట్టణంలో యువ సమ్మేళనం నిర్వహించారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు లభించిన విమోచన దినోత్సవాన్ని స్వతంత్ర దినోత్సవంగా గుర్తించినట్లు ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రచారక్ శ్యామ్ కుమార్ తెలిపారు. ఇవాల్టి నుండి వచ్చే సంవత్సరం 2023 సెప్టెంబర్ 17 వరకు నైజాం ఆధీనంలో ఉన్న ప్రాంతాలన్నీ కర్ణాటక, మహారాష్ట్రలోని కొంత భాగంతో పాటు తెలంగాణలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు నైజాం రాష్ట్రమైన ఇప్పటి తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని కొంత భాగం వారి పాలనలో ఉండేదన్నారు. తెలంగాణ విమోచన కోసం పోరాటం చేసిన సాయుధ పోరాట యోధుల జ్ఞాపకాలను మర్చిపోకుండా ఉండేందుకు ఏడాది పాటు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్యామ్ కుమార్ చెప్పారు. ఆయా ప్రాంతాలతో పాటు గడప గడపకు తెలంగాణపై ప్రచారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ ధర్మ జాగరణ ప్రముఖ్ శ్యామ్ కుమార్, జిల్లా అధ్యక్షులు ప్రతాప్ గౌడ్, ఆర్ఎస్ఎస్ జిల్లా సంచాలక్ గొడ్డు శంకర్, రాష్ట్ర కేంద్ర ప్రచారకులు, కన్వీనర్లు, కరసేవకులు పాల్గొన్నారు. ఇస్లాం రాజ్యంలో ఉండేవాళ్ళు, భారతదేశంలో భాగంగా ఉండేవాళ్ళం కాదు. మనము సర్దార్ వల్లభాయ్ పటేల్కి రుణపడి ఉన్నాం. అందుకని సర్దార్ వల్లభాయ్ పటేల్కి మనం జయకాలం చేశాం. ఇందాక చెప్పారు, 13 నెలల తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ విధంగా అమృత మహోత్సవ ఉత్సవాలు ఇటీవలే స్వతంత్ర భారతదేశ స్వతంత్రం 75 ఏళ్ళు నైపుణ్యాల భాగంగా అమృత మహోత్సవాలు నిర్వహించుకున్నాము. అదేవిధంగా మన నిజాం మనకు 1947